నీ సమస్యలకు ఎక్కడెక్కడికో తిరిగావు. ఎక్కడికి తిరిగినా నీ సమస్యలు పరిష్కరించబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు, నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యేసు, నన్ను ఒక్కసారి చూడయ్యా, నన్ను ఒక్క మారు దర్శించయ్యా, నన్ను దర్శించడయ్యా, నన్ను తాకండయ్యా. రోగాలు, సమస్యలు, ఇంట్లో నిద్ర లేని రాత్రులు, కడుపు నిండు తినలేకపోతున్నాను యేసయ్యా. ఇటు వెళ్ళి నా నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం. ఎందుకు బ్రతకాలి ఈ బ్రతుకొని? ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నాను, కానీ చనిపోయే ధైర్యం కూడా రావట్లేదయ్యా. అందుకోసం ఈరోజు నువ్వు వస్తావని, నువ్వు నాతో మాట్లాడతావని, నా జీవితాన్ని మారుస్తావని, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తావని నేను వచ్చానయ్యా. ఈరోజు నాతో మాట్లాడయ్యా, నన్ను తాకయ్యా. నా బిడ్డలు చూస్తే పాడైపోతున్నారు. నా భర్త ఏమో త్రాగుబోతు భర్త అయిపోయాడు. నా కుటుంబం అంతా అప్పులు పాలైపోయింది. ఎవరిని అడిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఎవరు సహాయం చేయట్లేదయ్యా. ఇంటింటికి తిరిగానయ్యా, అందరూ ముక్కును చాటేశారు యేసయ్యా. కానీ నువ్వు ముక్కును చాటేసేవాడివి కాదు. నీ దగ్గరకు వస్తే ప్రేమతో పిలిచేవాడు. నీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని నువ్వు విడిచిపెట్టలేదని నేను విని నీ దగ్గరకు వచ్చానయ్యా. విని నీ దగ్గరకు వచ్చా. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన ఆ వ్యక్తి హాస్పిటల్స్కి తిరిగింది. డబ్బంతా ఖర్చు చేసుకున్నా, కానీ రోగం బాగోలేదయ్యా. ఇక ఎందుకు జబ్బు అనుకుంది, ఎందుకు బ్రతుకు అనుకున్నది, ఎందుకు జీవితం అనుకుని చనిపోవాలనుకునే పరిస్థితుల్లో నీ మాట విన్నది, నువ్వు బాగు చేస్తున్నావని విన్నది, నువ్వు స్వస్థపరుస్తావని విని నిన్ను వెతుక్కుంటూ వచ్చి నేను కూడా అలాగే వచ్చా యేసయ్యా. నేను కూడా అలాగే వచ్చా. ఒక్కసారి నన్ను చూడయ్యా, ఒక్కసారి నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. బాగు చేయకపోతే నన్ను ఎవరికి బాగు చేయలేరు. నా సమస్య నువ్వే తీర్చకపోతే ఎవరు తీర్చలేరు. చూడయ్యా, అడుగు. ఎంతకాలం పేదరికం వేసాయా. అందరూ మంచిగా బ్రతుకుతుంటే నేనెందుకు ఇలా ఉన్నాను? అందరూ మంచి జీవితాలు జీవిస్తుంటే నా కుటుంబం ఏంటి యేసయ్యా? ఈ రోజైనా నాతో మాట్లాడయ్యా, నన్ను తాకయ్యా, నన్ను పిలువయ్యా, నన్ను ముట్టుకోయ్యా. ఈ రోగాల నుంచి విడుదలవయ్యా, ఈ రోగపు కాడి నుంచి నాకు విడుదలవయ్యా అని అడుగు. ఈ దినము దేవుడు నేను తాకబోతున్నా. నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వెక్కడున్నా చూస్తున్నా.